ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, ఈ పరిసయ్యులు ఉన్నారే, పరిసయ్యులు అధికారి ఒక అతను యేసుక్రీస్తుని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు ఈ లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడతాయి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు ఒక ఆయన. ఈ లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు. దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని రాజ్యంలో భోజనానికి నేను పిలుస్తున్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న మాట జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వాడు ధన్యులు. దేవుడు ఈ పెండ్లి విందు కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెండ్లి విందు ఎంత ఘనంగా ఉంటుందో పరలోకంలో మనము చెప్పలేము. కానీ భూలోకంలో కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ వివాహాలు చాలా ఖర్చుతో కూడుకున్న వివాహాలుగా ఉంటాయి. ఈ భారతదేశంలో వివాహాల కంటే ఫారెన్లో, అందులోనూ బ్రిటన్లో రాజవంశానికి చెందిన వాళ్ళ యొక్క వివాహాలు చూస్తే చాలా ఘనంగా కనపడుతూ ఉంటాయి. ప్రపంచంలో రిచెస్ట్ వెడ్డింగ్ సెరమనీ బ్రిటన్ రాజరికంలో ఉన్న వారికి జరుగుతుంది. ఇది 2018లో జరిగిన వివాహం కొరకు నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు చార్లెస్, డయానా వారి యొక్క వివాహాలు చాలా ఘనంగా జరిగినాయి. డయానా యొక్క ఆ డ్రెస్, ఆ గౌన్ అంట కొన్ని కోట్లు పెట్టి అది తయారు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు రిచెస్ట్ గవర్నమెంట్ ఎంత అని అంటే 248 కోట్లట. అది 750 డైమండ్స్ తోటి పొదగబడినది. అది అంటే ఎంత ఖరీదో ఒకసారి ఆలోచన చేయండి. ఒక గౌన్ ఖరీదే, ఒక బట్ట ఖరీదే 248 కోట్లయితే మరి మిగతాది అంత విలువైన ఒక వెడ్డింగ్ సెరమనీకి వెళ్ళాలి అని అంటే అందరూ వెళ్ళడానికి లేదు. ఇట్స్ నాట్ అలౌడ్. చూసిన పీపులే, ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే ఆహ్వానించబడతారో వారికే ఆ వెడ్డింగ్లో కూర్చుని ఆ విందులో పాలు పంపులు పంచుకునే ఆ ధన్యత వాళ్ళకే. ఈ 2018వ తారీఖున 2018వ సంవత్సరంలో రాజరికంలో ఉన్న ప్రిన్స్ హ్యారీ తనకి కాబోయే ప్రిన్సెస్ మేఘన్ మార్కిల్, ఆ మేఘన్ మార్కిల్ కిట్ట గౌను తయారు చేశారంట. అది ఎంత అంటే 3,56,00,000 అంట. 3,56,00,000 ఒక గౌను ఖరీదు అంత అయితే, నువ్వు పెండ్లి విందుకు సిద్ధపడినప్పుడట పెండ్లి కుమార్తెగా నీకు ఇవ్వబడింది ఏంటో తెలుసా? నీతి క్రియలేని బట్ట. ఆ బట్టను నువ్వు ధరించుకోవాలి పెండ్లి విందుకు వెళ్ళాలంటే. గొర్రెపిల్ల మహోత్సవానికి మనం వెళ్ళాలి. నేను పిలుస్తున్నాడు దేవాది దేవుడు. ఇక్కడ 600 మందికే ఇన్విటేషన్స్ వెళ్ళాయట. ఇది ముందే అనౌన్స్ చేస్తారు. 600 మందిలో నేనున్నానా అన్నట్టుగా ద మోస్ట్
హైలీ పర్సన్స్ని వాళ్ళు ఆహ్వానిస్తారు. అందులో 600 మంది. ఒక ఆయన రోజు కూడా మెయిల్ చూసుకుంటున్నాడు, నన్ను పిలిచాడా అని. తనకు తెలిసిన 2-3 పిలిచాడు ఆ వివాహానికి. ఆయన మాట్లాడుతున్నాడు, అది ఖరీదైన వెడ్డింగ్ సెరమోనీ, దాంట్లో కూర్చోవడమే భాగ్యమా అని అనుకుంటున్నారు. ఇంత గొప్ప వ్యక్తులు ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిన తర్వాత ఆ రోజు కొరకు ప్రిపేర్ అవుతున్నారు. ఎలాగ నేను తయారవ్వాలి, ఏ కారు వేసుకుని వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయో వారు ఊహించుకుంటున్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నువ్వు వెళ్ళాలి. నేను పిలుస్తున్నాడు దేవుడు. అహస్వరసు రాజట తన యొక్క రాజ్యంలో 127 స్థానాల్లో ఉన్న అధిపతుల్ని, సేనాధిపతుల్ని దేవాది దేవుడు రాయించొచ్చిన మాట ఏంటి అని అంటే, 180 దినాలట ఆయన విందు చేసేటట్టు. 180 దినాలు క్యాల్కులేట్ చేస్తే 6 నెలలంట. ఆ విందు 6 నెలలు. ఆ విందులో ఎవరికి ఏం కావాలో అదంతా కూడా సర్వ్ చేయబడతాయి. అక్కడ కూర్చుని ఆ సోఫాలు కానీ అక్కడ తెరలు కానీ చూస్తే చాలా ఖరీదైనవి. పరలోకంలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. 6 నెలలు 180 రోజులు అటువంటి విందుని కోసం బైబిల్ గ్రంథంలో రాయించుంచితే, ఇప్పుడు 2018వ సంవత్సరంలో జరిగింది. ఒక ఆయన రాస్తూ ఉన్నాడు, ఆ వెడ్డింగ్లో మేఘన్ మార్కల్ ఆమె యొక్క డ్రెస్సు $4,30,000 అంట. అది 83 రూపాయలతో పోల్చినట్లయితే ఇప్పుడు దాని ఖరీదు ఎంత అంటే 3,44,00,000. ఒక వ్యక్తి భర్త వివాహానికి వేసుకున్న పెళ్లి కుమార్తె ప్రిన్సెస్ యొక్క బట్ట ఖరీదు 3,44,00,000. అక్కడతో అయిపోయిందా? లేదే. ఆ పెళ్లి విందులో ఉన్న ఫుడ్ యొక్క ఖరీదు ఎంత అంటే 5,50,00,000. దరిదాపులో 6 కోట్లని అంటే 60 లేకపోతే 600 మందికి ఈ 6 కోట్లు ఎంత అంటే ఒక్కొక్కరికి 1,00,000. వారు తినే ఆహారము అక్కడ 1,00,000 రూపాయలు పెట్టి వారు దానిని అంటే వారు కొనవలసిన అవసరం లేదు. వారికి పిలువబడిన ఆహ్వానం మేరకు వాళ్ళు వెళ్ళడమే. దేవుని యొక్క పెండ్లి విందుకి నిన్ను పిలువబోతున్నాడు. అందుకోసమని అది ఉచితమే, నువ్వేమీ తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. నో నీడ్ టు పే ఎనీథింగ్. నువ్వేమీ పే చేయవలసిన అవసరం లేదు. ఎందుకనంటే పెండ్లి విందు సిద్ధంగానే ఉంది. పెండ్లి కుమారుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆ విందుకి నిన్ను పిలవబోతున్నాడు. ఆ అంటే రాసిన వ్యక్తి ఆయన రోజుకి చూస్తున్నాడట. దగ్గరికి వచ్చేస్తుంది డేటు. దాని యొక్క మెనూ చూస్తున్నాడు. ఆ ప్రిన్సెస్ వేసుకున్న బట్ట యొక్క ఖరీదు చూస్తున్నాడు. ఈయనకి లేక కాదు, అటువంటి గొప్ప పెండ్లి విందులో ఆయన కూడా ఉన్నట్లయితే గొప్ప గౌరవం. బ్రిటిష్ రాణి దగ్గర నుంచి ఆహ్వానం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అటువంటిది భోజనం యొక్క ఖరీదు ఎంత అంటే, భోజనం అక్కడ చేయబడిన భోజనం యొక్క ఖరీదు ఎంత? 6 కోట్లు. అంతేనా అంటే హార్డ్ డ్రింక్స్, షాంపైన్ అని అంటారు. హార్డ్ డ్రింక్స్ చాలా ఖరీదైన హార్డ్ డ్రింక్స్ ఎంతంటే 2 కోట్లు ఖరీదు చేసే షాంపైన్స్ అక్కడ పెట్టారు. ఎవరికి ఇష్టం వచ్చిన దానిని వారు తాగొచ్చు. దాంట్లో రకరకాలైన బ్రాండ్స్ ఉంటాయి. అక్కడతో సరిపోయిందంటే లేదు, ఫ్లవర్స్ డెకరేషన్ అట్ట
1,57,00,000 ఫ్లవర్ డెకరేషన్. నేను నెట్లో సెర్చ్ చేస్తే సినిమా యాక్టర్ ఉంది. ఆ సినిమా యాక్టర్ యొక్క డ్రెస్సు పెళ్ళికంట 16 లక్షలు అయినట్ట. 16 లక్షలు. మనకు మహా అయితే 25,000 పట్టుచీర అయితే బాగుంటుందిలే. కానీ ఈ విందు చాలా ఖరీదైనది. అంతటితో ఆగిపోయిందని అంటే అంతటితో ఆగిపోలేదు. మ్యూజిక్ కన్సర్ట్, అది పాటలు పాడేవాళ్ళు విందులో వాళ్ళు చక్కగా పాటలు పాడతారు. దేవుని సన్నిధిలో వివాహం జరుగుతుంటే వాళ్ళు చక్కగా మ్యూజిక్ వాయిస్తారు. దాని ఖరీదు ఎంత అంటే 3,44,00,000 వాళ్ళకి ఇచ్చింది. ఆ వివాహంలో మ్యూజిక్ ఎవరైతే వాయించారో వారికి ఇవ్వవలసింది ఎంత అంటే 3,44,00,000. అంతటితో అయిపోలేదండి. కేకు తీసుకొచ్చినప్పుడట ఆ కేకు చుట్టూ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ కాదండి, ఒరిజినల్. ఆ ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి కేకును తీసుకురావడము, కేకు అక్కడ పెట్టడము, వాడు కేకును కట్ చేయడము అన్నది ఎంత ఖరీదంటే అది 57 లక్షల ఖరీదు. 57 లక్షల ఖరీదు. ఇంత గొప్ప ఈ వివాహానికి పిలవబడిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాజు కోటలో నుంచి, రాణి కోటలో నుంచి ఈ దంపతులు వస్తున్నారు కాబట్టి బయటికి వస్తున్నప్పుడు చర్చిలో వాళ్ళకి వివాహం జరుగుతున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. ఈ సెక్యూరిటీ కట్ట 240 కోట్లంట ఖరీదు. మరి అక్కడ సర్వ చేసే వాళ్ళకి ఎంత? ఈ వివాహమే గొప్పదనుకుంటే ఒక ఆయన అంటున్నాడు, యేసుతో పాటు భోజనానికి వచ్చేయి. దేవుని రాజ్యంలో భోజనం చేయడం అన్నది చాలా ధన్యత అంటున్నాడు. ఇందాక మనం చదివాము లూకా సువార్త 14:15 దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు. భోజనం చేసేవాడు ధన్యుడు. నిజమే కదా. అందుకనే దేవాది దేవుడు ఆ మాట విని ఒక ప్రోవర్బ్ చెప్తున్నాడు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప విందును చేశాడంట. విందు చేసిన తర్వాత తన యొక్క పనివారిని పంపిస్తున్నాడు, దాసుని పంపిస్తున్నాడు. పిలువబడిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. ఆ గొప్పవాడికి పిలుపుని అందించాడు. ముందే 4 రోజుల ముందే చెప్పాడు. 4 రోజుల ముందే ఇదిగో నేను విందును మీకు సిద్ధపరుస్తున్నాను, మీరు రావాల్సిన సమయము ఒకటి ఉన్నదని డేట్ ముందే ఇస్తాం. మనం ఇప్పుడు అలా కాదే, ఏం చేస్తామంటే వాట్సాప్లో పెట్టేస్తాం, మీరు పలానా టైంకి వచ్చేయండి, అయిపోయింది. అలా కాదండి. పల్లెటూరులో ఒకసారి ఇంటికి వచ్చి చెప్తాను, అప్పుడు కార్డు లేవు, ఇంటికి వచ్చి చెప్తాను. సరిగ్గా ఆ రోజు మరలా చెప్పాలి, లేకపోతే వెళ్ళరు. తన దాసును పంపించాడంట, ఇదిగో విందు సిద్ధంగా ఉన్నది, మీరు రండి అని. లూకా సువార్త 14:18 మాట చదువుదాం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అయితే వారందరూ కూడా ఏక మనసుతో నెపాలు చెప్తున్నారు. అంటే ఏదో కారణము వెళ్ళకూడదు అనుకున్నారంట. విందేమో సిద్ధంగా ఉందన్నాడు, నువ్వు పే చేయవలసింది ఏమీ లేదు. గొప్ప విందంట, మామూలు విందు కాదు. ఆ విందుకి పిలిస్తేనట పిలువబడిన వాళ్ళు గొప్ప నెపాలు చెబుతున్నారు. అదే 18 ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నేను పొలము కొన్నాను, దానిని చూడడానికి వెళ్ళాలి, అందుకని నేను రాలేను. చదవండి ఆ మాట. మొదటివాడు
నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను. అవశ్యముగా తప్పగా వెళ్ళాలి. ఏమండి, నెపము కాకపోతే అదేంటండి? పొలము కొనేవాడు పొలం చూసుకోవాలి, ఇల్లు కొనేవాడు ఇల్లుని చూసుకుంటాడు. ఈ మధ్యన ఒక మంచి ఇల్లు చూసుకున్నారు ఒకరు, అన్నీ ఉన్నాయి. ఇలా తలుపులు తీసినట్లే నువ్వు లైట్లు వేయక్కర్లేదు, సెన్సార్స్ ఉన్నాయి. డోర్ తీసిన వెంటనే లోన లైట్లు వెలిగిపోతాయి. అబ్బా, ఎంత కంఫర్ట్గా ఉంటుందో. ఏమండి, నువ్వు ఏది చూసినా సరే అది సెన్సార్స్ ఉన్నాయి, అన్నీ కూడా సెన్సార్సే. అది ఎన్నో లక్షలు పెట్టి ఆయన చేయించుకున్నాడట. ఆ ఇల్లు ఎందుకో అమ్మాలనుకున్నాడు, అది వెళ్ళిన వాడికి చాలా నచ్చింది అది. అయితే వారు 60 లక్షలకి అది అమ్ముతానని అంటే వెళ్ళిన వాళ్ళు 58 లక్షలకి ఇస్తారా అని. సరే, ఆయన ఇస్తాడేమోనని మళ్ళీ కిందకి దిగారు. అంతలోకే 60 లక్షలు పెట్టి మరొకరు కొనుక్కున్నారు. చూడకుండా కొనుక్కుంటారా? నెపం కాకపోతే, ఇది నెపమే కదా. రావాలనే మనసు లేకపోతే ఏదో ఒక మాట చెప్తాం మనము. విందుకు రమ్మన్నాడు, ఆ గొప్ప విందులోకి నిన్ను ఆహ్వానిస్తే ఏది నువ్వు చెప్తున్నావు అంటున్నాడు. నేను పొలం కొన్నాను, అవశ్యముగా నేను దాన్ని చూడడానికి వెళ్ళాలి. 19వ వచనంలో ఉన్న 2వ వాడు చెప్తున్న మాట చూద్దాం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. తప్పండి అది. గొల్లప్రోలకి పిఠాపురంకి 3 కిలోమీటర్ల దూరం. గొల్లప్రోలు నుంచి పిఠాపురం నుంచి కాకినాడ వెళ్తుంది ఆ రూటు. గొల్లప్రోలు నుంచి పిఠాపురము వెళ్ళేటప్పుడు, పిఠాపురం ఎంటర్ అయినప్పుడు పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అది పశువుల సంత అంటారు, చాలా పెద్దది. అన్ని పశువులు, అమ్మవలసిన అన్ని పశువులు కూడా అమ్మేవాళ్ళు అక్కడికే తీసుకెళ్తారు. కొనేవాళ్ళు ఏం చేస్తారంటే, వారికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంతమందిని తీసుకెళ్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్న మా నాన్నతో పాటు నేనే వెళ్ళేవాడిని. ఆయనకేంటో తెలుసు, నాకైతే తెలియదు. మా నాన్నగారికి తెలుసు ఆ పశువు యొక్క విలువ ఏంటో, ఎంత కొనాలో, అది మంచిదో చెడ్డదో, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఈయనటి 5 జతలు ఎడ్లను కొన్నాడట, దాన్ని పరీక్ష చేయడానికి వెళ్తాడట. సాకు కదా. సరే, ఇంకా లోతుకు వెళ్దాం. ఈ మాట ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఎందుకు చెప్పాడు ఈ మాట, ఎవరితో చెప్పాడు ఈ మాట? 3వ వ్యక్తి ఉన్నాడు 20వ వచనంలో. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు చూద్దాం. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అసలు స్త్రీని వివాహం చేసుకుంటే తను ఏం చేయాలంటే, ఎవరైతే విందుకు పిలిచారో అక్కడికి వెళ్ళి జంటగా వెళితే, ఎవరు నీ భార్య? నేను వివాహానికి రాలేకపోయాను, సారీరా. అందరికీ కనపరచొచ్చు కదా. వెళ్ళాలని మనసు లేదు. దేనికి రమ్మంటున్నాడు? నేనేమన్నా కష్టపడడానికి రమ్మన్నాడా? నువ్వేమన్నా డబ్బు తీసుకురమ్మన్నాడా? ఆ విందు గొప్పదట, గొప్ప విందు చేశాడు, రమ్మంటున్నాడు భోజనానికి. ఆ విందుకు రమ్మంటున్నాడు. దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న యూదులతో మాట్లాడుతున్నాడు ఈ మాట. వాళ్ళు సాకులు వెతుకుతున్నారండి. రక్షణ ఉచితంగా ఇస్తానంటే ఈరోజు సాకులు వెతుకుతున్నారు. ఎవరి విందుకి? గొర్రెపిల్ల విందుకు నువ్వు రావాలి. పరలోకంలో ఏం జరుగుతుందో విందు జరుగుతుంది. పరలోకంలో దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అన్నావు కదా. ఆ విందుకు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు సాకులు చెప్తున్నావు. నువ్వా? ఏంటి సాకులు? చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. అందుకు నతనీయేలు,
నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? మేము మెస్సీని కనుగొన్నాం. గ్రంథాలలో ఎవరి కోసమైతే రాసించాడో ఆ మెస్సీని మేము కనుక్కున్నామని నతానియేలుతో ఫిలిప్ చెప్తుంటే, యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడంటే నజరేతులో పెరిగాడు. నజరేతువాడు అని పిలువబడతాడని చెప్పాడు. నజరేతులోంచి మంచిదేమైనా రాగలదా? మాకు ఆయన మెస్సీగా మాకు అక్కర్లేదు, మేము రాము. ఆయన ఇచ్చే రక్షణ మాకు అక్కర్లేదు. విందుకు రాకపోవడానికి కారణాలు ఇవి కారణాలు. ఎవరి కోసం మాట్లాడారు అనుకుంటున్నా? యూదుల కోసం మాట్లాడాడు. యూదులు రావటం లేదు, ఏవో సాకులు వెతుకుతున్నారు, ఏవో నెపాలు మోపాలని అనుకుంటున్నారు. ఆయన ఉచితంగా రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఎవరికి పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎక్కడ పెరుగుతాడో, ఆయన నామం ఏంటో, ఆయన చేసే పనులేంటో, ఆయన యొక్క మరణం ఎలాగో, ఆయన సమాధి ఏంటో, ఆయన పునరుద్ధానం ఏంటో గ్రంథాలు తెలిసిన యూదులు ఈరోజు ఆ విందుకు వెళ్ళటం లేదు. ఆ రక్షణ వారికి అక్కర్లేకుండా పోతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న మాట చూద్దాం. 7:27. ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము, యేసుక్రీస్తు ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరుగడని చెప్పుకొనిరి. చాలా విచిత్రంగా ఉంది కదా, చాలా విచిత్రంగా ఉంది. గ్రంథాలని వాడవే, దేవుని యొక్క వాక్యం వాడదే. దేవాది దేవుడు అనేక మందిని లేపుకుని ప్రవక్తలతోని దేవుడు మాట్లాడినాడు. పెందలకడే తన ప్రవర్తనని పంపించాడు. ప్రవక్తల ద్వారా దేవాది దేవుడు మాట్లాడాడు. ఇదిగో కన్యక కుమారుడు జన్మిస్తాడని, ఆయనకి యేసు అని పేరు పెడతారని. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ నెపాలు చెప్తున్నారు, ఆ విందుకు మేము రాము, ఆ రక్షణ మాకు అక్కర్లేదు, మాకు మెస్సయ్య వస్తాడు, ఇంకా మెస్సయ్య వస్తాడు. ఈయన ఎక్కడ వాడో మాకు తెలుసు, ఆయన ఎక్కడ వాడో తెలియదంట. తెలియకుండా ఆకాశం నుంచి ఊడిపడతాడా? ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు తెలుసా? మెస్సీ అనే యేసుక్రీస్తుని విడిచిపెట్టారు. నెతన్యాహు, ఇజ్రాయేల్ యొక్క ప్రధాని నెతన్యాహు, ఆయన అంటున్నాడు ఈ మార్చి నెలలోనట మెస్సీ వస్తాడని. మెస్సీ వెళ్ళిపోయాడు రాత్రి సమయంలో. దానికోసం నేను చెప్తాను సాయంత్రం సమయంలో. ఇప్పుడు దాన్ని స్కిప్ చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇజ్రాయేలీలు ఆయన ఒప్పుకోలేదు, ఆ విందుకు ఆయన వాళ్ళు రాలేదు. నేపాలు చెప్తున్నారు ఈయన ఎక్కడ వాడో మాకు తెలుసు, ఆయన వచ్చే క్రీస్తట ఎక్కడ వాడో మాకు తెలియదా? తెలియకుండానే వచ్చేస్తాడా? గ్రంథాలు చెప్పలేదా? ఆయన ప్రతి విషయాన్ని గ్రంథంలో లిఖించాడు, రాబోయే ప్రతి మాటని కూడా. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనము, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించటం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడంట. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదు. అందుకనే మాకు ఆ రక్షణ అక్కర్లేదు, ఆ విందు మాకు అక్కర్లేదు. రక్షణ లేకుండా విందులోకి ఎలా వెళ్తాం? పెళ్లి వస్త్రం లేకుండా విందులోకి ఎలా వెళ్తాం? పరలోకంలో దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు చాలా ధన్యుడు అంటున్నావు కదా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి గొప్ప విందు చేసి తన దాసుని పంపించాడంట. వాళ్ళు నెపాలు చెప్తూ ఉన్నారు, వెతుకుతున్నారు, తప్పులు వెతుకుతున్నారు, కాదు అంటున్నారు, మేము రాము అంటున్నావు, మాకు ఏ సక్కర్లేదు అని అంటున్నారు, ఆయన మెస్సే కాదు అని అంటున్నారు, ఆయన దెయ్యం పట్టినవాడు అని అంటున్నారు.
ఆఖరికి ఆయనని సిలువకు అప్పగించాడు. సో వాళ్ళకు వద్దు కాబట్టి ఆ ఛాన్స్ మనకు వచ్చింది. ఆ ఛాన్స్ మనకిచ్చాడు దేవుడు. ఇలాగ మనం కూర్చున్నామంటే, ఆయన వాక్యం ఆలకిస్తున్నామంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, అదిగో వాళ్ళు వద్దన్నారు ఆ విందుని మనము అర్హులం కాకపోయినా మనల్ని పిలుస్తున్నాడు. లూకాసు వార్త 14:21 చదువుదాం. నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి పేదలను అంగవిహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. చదవండి ఇంకా. అంతట దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని. ఇంకా చోటు ఉంది. 600 మంది పిలిచినా ఆ విందు కాదండి, మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఇంకా చోటు ఉంది, ఇంకెంతమంది అయినా సరే రావచ్చు. ఆయన ప్రేమకి హద్దులు లేవు. వాళ్ళు వద్దనుకున్నారు ఆ విందు, ఆ రక్షణ వాళ్ళు వద్దనుకున్నారు. మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. సువార్తికులు, సేవకులు ఈరోజు విరివిగా వాక్యాన్ని చెబుతున్నారు, విరివిగా వాక్యాన్ని అందిస్తున్నారు. టీవీలోను, రేడియోలో ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు టీవీ, కరపత్రాలు, బుక్స్, ఆఖరికి సెల్లలో కూడా వాక్యం దొరుకుతుంది. సెల్లో కూడా వాక్యం దొరుకుతుంది. నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే, నీ చేతికి సెల్ ఇస్తే ఆ సెల్లో దేవుని యొక్క మాట నువ్వు వినగలిగే పరిస్థితి దేవుడిచ్చాడు. ఇప్పుడు చెప్పే సాకేంటి చెప్పు. దేవుని రక్షణ కొరకు బాప్తిసం తీసుకోమంటే ఇప్పుడు కాదండి, ఇంకా టైం ఉంది. ఆ విందుకి సిద్ధపడొద్దా నువ్వు? ఆ రక్షణ నీకు నాకు వద్దా? యూదులైతే వద్దనుకున్నారు. నీవు నేను వద్దనుకుంటే ఎవరికి నష్టం? పిలవడమే భాగ్యం అనుకున్నాడు. ఆయన రాస్తూ ఆ 600 మందిలో నేనుంటాను అనుకున్నాను. నా స్నేహితులు 2-3 పిలిస్తే నాకు పిలుస్తాడమని రోజు కూడా ఆయన మేలు చూసుకుంటూనే ఉన్నాడట. మరి నువ్వు చూడొద్దా? నన్ను ఎప్పుడు పిలుస్తాడు దేవుడు అని నువ్వు చూడొద్దా? ఇప్పుడు వద్దండి పాస్టర్ గారు, పెళ్ళికి తీసుకుంటానులేండి, పెళ్ళికి తీసుకుంటాను బాప్తిసం. పెళ్ళికి సరిపోతుందండి రక్షణ ఉచితమే, ఆ విందు కూడా ఉచితమే. వద్దనుకున్న వాళ్ళు యూదులైతే దేవాది దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడంటే నీకు నాకు ఇచ్చాడు. వెళ్ళు, కంచెల్లోకి వెళ్ళు, సందుల్లోకి వెళ్ళు, రాజమార్గంలోకి వెళ్ళు, వీధిలోకి వెళ్ళు, ఎవరు కనబడితే వాళ్ళు పిలిచేయి. ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి నేను కోరుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? సాకులో ఏం చెప్తున్నావు? క్రైస్తవులోనే భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్గా ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్పవలసిన సేవకులు ఒకరినొకరు దూషించుకోవడం వల్ల వచ్చేది ఏంటి? దేవునికి అవమానము. నంబర్తి ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవమని పొందడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. నువ్వు నమ్మ అంతే. సాకులేం చెప్పొద్దు. ఈరోజు తప్పులు వెతుకుతున్నారు చాలామంది. అన్ని జనులు తప్పులు వెతుకుతున్నారు. వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు. గుడ్డివారైనా, కుంటివారైనా, మగవారైనా, చెవిటివారైనా అందరిని పిలుస్తున్నాడు ఆ విందుకి. నువ్వు నేను అర్హులం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పే సాకేంటి చెప్పు.
నీకు అభ్యంతరం ఏంటి? దేవుని ఆరాధించడానికి నీకు అభ్యంతరం ఏంటి? దేవుని దగ్గరికి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి? బంధువులు వచ్చారండి, బంధువులు వచ్చారు కదా, బంధువులు వచ్చారు. బంధువులు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాలి. 40 రోజుల కూడిక రాలేము. 40 దినాలు ఉపవాస కూడిక పెడితే చక్కని వాక్యము మీకు అందిస్తూ ఉంటే అక్కర్లేదు, మీకు అక్కర్లేదు. ఇంకెక్కడికైనా వెళ్తాం. సినిమా టికెట్లు వస్తావా? ప్రీమియం షో అది, ఇంకా తెర మీద వేయకముందే అమ్మా బెనిఫిట్ షోకి వస్తావా? ఎంత ఖరీదు అయినా పర్వాలేదా, 1000 మీద ఉంటుంది. ఆ క్రికెట్ ఇక్కడ జరుగుతుంది వైజాగ్లో, నేషనల్ స్టేడియం కింద చేశారు. ఆ దీపు వల్ల ఆయన అక్కడ కరెంట్ సప్లై చూసుకోవాలి, ఆయనకి టికెట్లు ఇస్తారు. ఆ కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళిపోయాడట. ఎక్కడ గ్యాలరీలో కూర్చున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టాడు. మమ్మల్ని నమ్మన్నాడు, మాకు టైం లేదా. అక్కడ కూర్చోవడం నీకు భాగ్యమే అనిపించినా, అక్కడ కూర్చోవడం చాలా గౌరవం అనిపిస్తుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం నీకు టైం లేదు. సాకు చెప్తున్నావు నువ్వు. ఆ రోజుల్లో బైబిల్ లేకపోతే ఒక ఇంటిలో పని చేసుకుంటున్న పని పిల్ల బైబిల్ కొనుక్కోవాలని కష్టపడి 3 సంవత్సరాలు డబ్బును కూడేసింది. డబ్బును కూడబెట్టుకొని బైబిల్ కొనుక్కోవడానికి కొన్ని 100 మైళ్ళు నడిచి వెళ్ళింది. ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కితే 1 గంట. నీకు కారు ఇచ్చాడు, నీకు 2 వీలర్ ఇచ్చాడు, బస్సు ఫెసిలిటీ, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి రావడానికి సాకులే. ఏదో చెప్తాం, నువ్వు దేవుడు కావాలా, చర్చిలో ఏదో అన్నారని, పాస్టర్ గారు ఏదో అన్నారు, చిన్నపిల్లలు ఎలాగంటే తప్పు. అంటే భయం చెప్పడం తప్ప? చెప్పండి, ఏంటి కారణం? ఇలాగన్నారని, నీ పిల్లల్ని ఎలాగన్నారని ఎవరన్నాను? ఏంటిది? ఏం అర్థం చేసుకుంటున్నావు నువ్వు? దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుని సన్నిధి కావాలి. రేపు నువ్వు ఆ గొర్రెపిల్ల మహోత్సవాల్లో నువ్వు పాలు పంపులు పంచుకోవాలి. దేవుడు పిలుస్తున్నాడు, ఆయన విందుకు పిలుస్తున్నాడు, ఆయన సహవాసాన్ని పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. వచ్చావా? లేదు. సాకులు చెప్తున్నాం మనమా? సాకులు చెప్తున్నాం. సరిగ్గా 20వ తారీఖున 2020వ తారీఖున మొట్టమొదటిగా మనము 40 దినాల కూడికలో నేనే మొట్టమొదటిగా వాక్యం చెప్పాలి. మా కజిన్ చనిపోయాడు, కబురు పెట్టారు రమ్మని. అక్కడికి వెళ్తే రోజంతా అయిపోతుంది, మనలో ఇక్కడ వాక్యం చెప్పలేం. అందుకని నేను రాలేను. రాలేను. నాకు దేవుడు కావాలి, దేవుని వాక్యం నేను చెప్పాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నాకు ప్రేయర్ కావాలి, నేను సిద్ధపాటు కావాలి. నాకు సడన్గా జరిగింది అది, బాధపడ్డాను. ఇక వాళ్ళు ఏం చేశారంటే, ఇక మొన్న జరిగిన అస్మార కొట్టానికి నాకు కబురు పెట్టలేదు, వీడికి రాడు. నో ప్రాబ్లం. నాకు దేవుని కంటే మించింది ఏమీ లేదు.
దేవుని కంటే మించింది ఏమీ లేదు. కొంతమంది దేవుడు అక్కర్లేదు అదే కావాలనుకుని పరిగెడుతున్న రోజులు ఇవే. దేవుడు నిన్ను పిలవలేదా? ఆ విందుకి పిలవబడిన వాడు రాకపోతే ఏదో సాకులు చెప్తుంటే ఆయన అన్నాడు, వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ముళ్ళ పొదల్లోకి వెళ్ళావు, వీధుల్లోకి వెళ్ళు, కనిపించిన వాళ్ళందరిని పిలుచుకురా. ఈరోజు కనిపించిన వాళ్ళందరినీ పిలిచాడు. అందుకనే నేను ఇక్కడికి వచ్చాం. లేకపోతే నువ్వు ఎవరివండి? నిన్నెందుకు పిలవాలి? నిన్నెందుకు పిలవాలి? వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి నువ్వు కావాలనుకున్నాడు దేవుడా. నీకు ఆ ఛాన్స్ వచ్చింది. వాళ్ళ యొక్క తొట్టుపట్టట అన్యజనులైన మనకి అది మేలు కలిగింది. తొట్టుపడ్డారు వాళ్ళు, వద్దనుకున్నారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు దేవుడు, 2 చేతులు చాపి రమ్మంటున్నాడు. ఏంటి నీ సాకు చెప్పు ఈరోజు? ఎందుకు రాలేదు నువ్వు? ఎందుకు రాకపోయావు నువ్వు? నేను చాలా బిజీ అండి. చాలా బిజీయా నువ్వు? దేవుని కంటే బిజీయా? ఎక్కడన్నా ఫంక్షన్ పిలిస్తే నువ్వు వెళ్తావు, ఎక్కడన్నా పెళ్ళి అయితే వెళ్తావు. ఎప్పుడు చాలా సిద్ధపడిపోయి ముందుగుంటానే వెళ్ళిపోతాం. అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ దేవుని పిలుపు మేరకు ఎంతమందిని పంపిస్తున్నాడు నీ దగ్గరికి? దేవుని సేవకులను పంపిస్తున్నాడు, నీ దగ్గరికి పంపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు రామ్మా అని. హృదయము పగిలిపోయిన వాళ్ళు, జీవితం చేదైపోయిన వాళ్ళు ఎంతోమంది ఆ పిలుపు మేరకు వస్తుంటే నువ్వేంటి ఆయన ఆహ్వానాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు సుమా, తిరస్కరిస్తున్నావు సుమా. రాత్రి పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు. దానియేలుతో దేవుడు అంటున్నాడు, అంత్యకాలంలో నీ వంతులో నువ్వు ఉంటావు. ఆఖరి దినాలలో దేవుని దగ్గర నువ్వు ఉండవలసి వస్తే నీ స్థానం ఏంటి? ఈరోజు మనం ఎందుకు దేవుని వద్దనుకుంటున్నాం? ఎంతమందిని పంపించాలి? ఎంతమందిని దేవాది దేవుడు నిన్ను పంపించి, నీ దగ్గరికి పంపించి, నీ యొక్క బాగోగుల కొరకు, నీ రక్షణ కొరకు, నీ యొక్క స్థితి కొరకు దేవుడిని అహర్నిశాలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. పెందల కడేనట, వేకువజామునేనట తన ప్రవక్తను పంపించి తన ప్రజలతో మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే సాకులు చెప్తున్నారు. ఆయన రక్షణ అనే అవిందులో పాలు పంపులు పంచుకోవడానికి సాకులు చెప్తున్నారు. నో, అది కూడదు. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి. సాకులు చెప్పొద్దు. ప్రార్థన చేయవలసింది నువ్వే, 10 మందికి వాక్యం చెప్పవలసింది నువ్వే, 10 మందిని దేవుని దగ్గరికి నడిపించవలసింది నువ్వే. ఎందుకంటే నిన్ను కోరుకున్నాడు. ఒక విషయం చెప్తాను. ఆ విందు చాలా ఖరీదైనది. ఇప్పుడు నీ కొరకు రక్షణను సిద్ధపరిచిన ఆ రక్షణ యొక్క విలువ ఏంటో తెలుసా? నువ్వు వెలకట్టలేనంత యేసుక్రీస్తు యొక్క రక్తం, నీ కొరకు ఆయన చేసిన త్యాగం నువ్వు వెలకట్టలేవు. ఆయన రుణం అట్టుండవలసిందే. ఎవరు కూడా ఆ రుణాన్ని తీర్చలేరు. అంత గొప్ప రక్షణ నీకు ఉచితంగా ఇస్తే సాకులు చెప్తున్నావు కదా. ఇప్పుడు కాదు, రేపని. ఇదిగో ఎందుకు రాలేదు అని నేను చూస్తూ ఉంటాను. ఎందుకు రాలేదని. ఒక ఆదివారం నేను మందరపడుతున్నాను. నా ఎదురుగుంటా ఒక వ్యక్తి, లేకపోతే ఒక ఆవిడ నాకు కనిపించాలి. ఆ ప్లేసు ఖాళీగా ఉంది. ఎందుకు రాలేదా అని చాలా మదన పడిపోయాను. ఆ రోజు నేను చెప్పవలసిన వాక్యాన్ని కరెక్ట్గా చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను వాట్సాప్ చూసుకుంటే, పాస్టర్ గారు నేను హైదరాబాద్లో ఉన్నాను,
హైదరాబాద్లో ఉన్నాను నేను. ఆ మాట ముందే చెప్పుంటే ఆ ఖాళీ ప్లేస్ నేను చూడకపోతున్నాం. దేవుడు కూడా నేను చూస్తున్నాడు. ఎందుకు రాలేదో నా కుమార్తె. ఈరోజు నేను తనతో మాట్లాడుండే వాడను. ఎందుకు రాలేదయ్యా నువ్వు? ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చానయ్యా. నీకు నేను గొప్ప విందును సిద్ధపరిచాను. రక్షణ అనే విందు. రక్షణ ఉచితం. ఆయన గొర్రెపిల్ల యొక్క మహోత్సవానికి నేను పిలుస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా?